అందరికీ మరణాత. బోలో క్రీస్తు మహారాజ్ కి దేవునికి స్తోత్రం. గతించిన కాలమంతా దేవుడు మనల్ని కాపాడి తన యొక్క పరిపూర్ణమైన కృపలో మనల్ని భద్రపరిచి ఈ 4వ వారం ఈ జూన్ మాసంలో మన స్థలాన్ని నడిపించిన, మందిరాన్ని నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచి మోకరిందాం. ఇబ్బందిగా ఉన్న వాళ్ళు నిలబడండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకాలు ఉండండి. మరి సమయంలో దేవుని సన్నిధికి మనం తేబడిన మనందరం కూడా 2 చేతులు జోడించి దేవునికి నమస్కారం చేద్దాం. దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని సన్నిధికి నడిపించావు, నీకు వందనాలు చెప్పి ప్రతి వారు కూడా దేవునికి వందనాలు చెప్పి పరిశుద్ధుడానికి స్తోత్రాలు. దేవదేవునికి వందనాలు చెందాం. ఆయన సన్నిధికి మనం రాబడ్డాం. ఇది దేవుని కృప. గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, మనల్ని స్థలాన్ని నడిపించిన దేవాది దేవునికి మన హృదయపూర్వకంగా స్తుతులు చెందాం, స్తోత్రాలు చెందాం. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు వందనీయుడా, యేసు కార్యకారుడా, యేసు సర్వోపకారా, యేసు సర్వోపకారా, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు వందనీయుడా, యేసు కార్యకారుడా, యేసు సర్వోపకారా, యేసు సర్వోపకారా. దోషమున్న వంజన వేసుకొన్న నీపై, దోషమున్న వంజన వేసుకొన్న నీపై, ప్రీతి వేసి ఉంటివి యేసు దివ్య రక్షక, ప్రీతి వేసి ఉంటివి యేసు దివ్య రక్షక, యేసు యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. ఆరాధన యేసయ్యానికి వందనాలు, వందనాలు. యేసు నీకు వందనాలు. దోషములన్నీ తీసివేస్తానండి. ఈ రక్షకానికి వందనాలు. దేవ స్తోత్రాలు, వందనాలు. దేవునికి హృదయపూర్వక వందనాలు చేద్దాం. నా సర్వవస్త వ్యాధులు నా సర్వవస్త వ్యాధులు మోసుకున్నావు నీపై, యేసు నాకు వైద్యుడా, మోసుకున్నావు నీపై, యేసు నాకు వైద్యుడా, యేసు సర్వోపకారా, యేసు. అవునయ్యా, నా సర్వవస్త వ్యాధులు నువ్వు తీసుకెళ్తున్నావు అంటే నీకు వందనమయ్యా అని దేవునికి వందనాలు చేద్దాం. ప్రతివాడు దేవుని స్తోత్రం చేద్దాం. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు వందనీయుడా, యేసు కార్యకారుడా,
యేసు సర్వోపకారా శ్రీ యేసు నా సమాధాన దీక్ష వేసియుండి నీ మీద నా సమాధాన దీక్ష వేసియుండి నీ మీద నా సౌఖ్యధారం నీవే యేసు శాంతి నాయక నా సౌఖ్యధారం నీవే యేసు శాంతి నాయక యేసు సర్వోపకారా శ్రీ యేసు యేసు నీకు వందనాలు యేసు నీకు వందనాలు యేసు వందనీయుడా యేసు కార్యకారుడా యేసు సర్వోపకారా శ్రీ జనకకు మారాత్మలు మనుషుల మనసులలో జనకకు మారాత్మలు మనుషుల మనసులలో అనయమన్ని చోట్లను ఘనతనొందు రామెల్ అనయమన్ని చోట్లను ఘనతనొందు రామెల్ యేసు సర్వోపకారా జనకు మారాత్మలు మనుషుల మనసులో అనయమన్ని చోట్ల కూడా ఘనతను దేవునికి చెప్తాం దేవానికి స్తోత్రం నిజానికి మనం చూస్తాం మౌనాలు దేవునికి మౌనాలు చెప్తాం ప్రతి వాళ్ళు దేవునికి స్తోత్రం చేస్తాం స్తోత్రం చేస్తూ దేవానికి స్తోత్రం పరిశుద్ధుడా నీకు వందనాలు మరి తండ్రి నడిపించావు నీకు స్తోత్రాలు నీకు సహవాసం చేసే భాగ్యం ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలు నీకు ఉపదేశం చేసిన భాగ్యం ఇచ్చావయ్యా నీకు వందనాలు దేవా స్తోత్రం సమయంలో వర్తమైన తండ్రి మీరు మానవుని మాట్లాడమని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడా నీకు వందనాలు గౌరవ పాత్రుడు తండ్రి స్తోత్రం మా పరలోకపు దేవ పరిశుద్ధుడు మా రక్షక మా రక్షణ నీకే వందనములు 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 చేస్తాం తండ్రి మీ ఘనమైన నామమునకు వందనాలు ఈ సమయంలో వాక్యమైన తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచండి మీ ఆత్మను మాతో ఉంచండి అయ్యా బలహీన ప్రకటన నిలబడి మమ్మల్ని మీ ఆత్మతో రావచ్చు మీరు మాట్లాడే మహిమను మా మంచి బోధకుడైన యేసు నామమున తండ్రి ఆమేన్ కూర్చుందాం దేవుని వాక్యం చదువుతున్నాం ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నామండి ఎవరో ముందుకు వచ్చే నాకు కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యంతో కృపాసనములకు చేరుకొని ప్రభు నామం బట్టి కృపా సమాధానం మనకి కలుగును గాక ఆమేన్. దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. దయచేసి అదుపు తెరవద్దు, లేవద్దు. దేవుని సన్నిధిలో ఏకాగ్రత కలిగి దేవుని మాటలు వినాలని మనం చేస్తాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 3 వచనాలు మనం 3 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. నిన్న వారం మనం 15వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. అంతకుముందు పై వారం 14వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. 14వ వచనం ఏముంది? ఆకాశ మండలం వరకు ఉండబెట్టిన దేవుని కుమారుని యేసు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్నదాన్ని గట్టిగా చేపడుతుంది. 15వ వచనం ఏముంది? మన ప్రధాన యాజకుడు సమస్త విషయంలో మన బలహీనత సహానుభావం లేడు వాడు కానీ సమస్త విషయంలో శోధించబడిన పాపము లేని వాడిగా ఉండేది. 16వ వచనం ఇవాళ మనం చదువుకుంటే ధ్యానం చేస్తున్న వాక్యం ఏంటంటే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము
పొందినట్టు, కృప పొందినట్టు ధైర్యంతో కృపాసనమునకు చేరుదము. దేవుని బిడ్డ చదువుకున్న వాక్యంలో ఒక సింహాసనం కనబడుతుంది. ఏమిటంటే సింహాసనం? కృపా సింహాసనం. అందరూ అన్నామా? గట్టిగా చెప్పండి. కృపా సింహాసనం. కృపాసనం వద్దకు చేరుకున్నందుకు ఆసనం అంటే ఏంటి? కూర్చునే చోటును మనం ఏమంటాం? ఆసనం. కృపా సింహాసనం అంటే కృపా సింహాసనం వద్దకు మనం చేరాలి. ఈ 3 వచనాలు కూడా ఒక 3 సింహాసనాల వల్ల మనకు కనబడుతుంది. ఒకటి మనం 14 చదువుకున్నాం కదా, ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. అంటే ఆయన సింహాసనం ఎలా కనబడుతుంది మనకి? అత్యున్నతమైన సింహాసనం. ఈ మాట మీరు చూస్తే యెషయా 6వ అధ్యాయంలో కనబడుతుంది, అత్యున్నతమైన సింహాసనం. 2:15 వచనాన్ని కనుక మీరు చూస్తే, సమస్త విషయంలో ఆయన మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. ఆయన సింహాసనం యథార్థతను, పరిశుద్ధతను, నిష్కళంకాన్ని చూపిస్తుంది. ఇప్పుడు 16వ వచనం వచ్చినప్పటికీ ఆయన సింహాసనం కృపా సింహాసనం. ఏ సింహాసనం అండి? కృప. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా కృప పొందాలి, కనికరింపబడాలి. ఆలోచన జరుగుతుంది. మొదటి మాట కనికరింపబడి అనుకుందా? మొదటి మాట అదే. కనుక మనము కనికరింపబడి. ఈ మాటలో మీరు గమనించవలసింది కనికరింపబడి, కృప, సమయోచితమైన సహాయము. ఈ 3 మాటలు కూడా ఒకే భావాన్ని ఇస్తాయి. సమయోచితమైన సహాయం, కనికరము, కృప, ప్రేమ, దయాళత్వము, ఆయన చూపే మన ఎడల చూపే ఆశీర్వాదం. మనము కనికరింపబడి. అమ్మా, మీకు నిన్న వాక్యం మన వాక్యం విన్నారు కదా, అంటే 2 ఆయన గొప్పతనాన్ని చూసిన మనం ఏం పొందాలి? ఆయన కనికరాన్ని మనం పొందాలి. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక దయ పొందాలి అంటే మీకన్నా గొప్ప వాళ్ళ ద్వారా దయ పొందుతారా? మీకంటే చిన్న వాళ్ళ ద్వారా దయ పొందుతారా? గొప్ప వాళ్ళ ద్వారా కదా. అందుకే బైబిల్లో ఒక మాట రాయడం. ఎంత మాట అంటే, దాసుడట తన యజమాను చేతి వైపు చూస్తాడు, దాసి అట తన యజమానురాలు చేతి వైపు చూస్తాడు. మనందరి కనులు ఎవరి వైపు ఎత్తబడాలి? ఎందుకంటే కనికర సంపన్నుడు ఆయన. గనుక మనము కనికరింపబడి దేవుని ద్వారా కనికరం మనం పొందాలి. 2వ మాట సమయోచితమైన సహాయం పొందాలి. ఏ సమయానికి ఏం చేయాలో దేవుడికి తెలుసా? మనకు తెలుసా? చెప్పడమ్మా. మనం చాలా సందర్భాల్లో దేవుడు నాకు ఇది చేయలేదు అని కంగారు పడతాం. ఒకవేళ ఏదైనా మన జీవితాల్లో జరగవలసిన కార్యాలు ఆలస్యమైతే దేవుని మీద నిందలు వేస్తాం. కానీ ఏ సమయంలో ఏం చేయాలో, ఏ సమయానికి ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు. అందుకే సమయోచితమైన సహాయం. గలాతీయులు 4:4 చూస్తే సహోదరులారా, అక్కడ ఏమందంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అంటే దేవుని కంటూ ఏముంది? కాలములు, సమయములు. ఏ సమయములకు ఏ సహాయం మనకు కావాలో, ఏ సమయమున ఎటువంటి ఆశీర్వాదాలతో మనల్ని ఆయన బలపరచాలో దేవునికి తెలుసు. అయితే ముఖ్యమైన అంశం అంటే, ఆ కృపను పొందాలంటే ధైర్యముతో ఆ కృపా సింహాసనం వద్దకు చేరాలంట. ఎలాగమ్మా? ధైర్యముతో. వినండి ప్రియమైన వాళ్ళ, దేవుని సింహాసనం అనే కృపా సింహాసనం వద్దకు నీవు చేరాలి అంటే ఆయన కనికరం ఉంది అక్కడ, సమయోచితమైన సహాయం ఉంది అక్కడ, ఆయన కృప ఉంది అక్కడ. అక్కడికి చేరాలి అంటే ఏముండాలంట? ధైర్యము కావాలి. ఏం కావాలమ్మా?
ధైర్యం. బైబిల్లో ప్రకటనలో ఒక మాట ఉంటుంది, 20:8 పరలోకము ఎవరు వెళ్ళరు అనే దాన్ని లిస్ట్ ఇచ్చాడు. 8 మంది పేర్లు ఉన్నాయి. అందులో మొదటి పేరు పిరికివారు. ప్రియమైన వాళ్ళరా, పరలోకం వెళ్ళని వారు ఎవరయ్యా అంటే పిరికివారు. ఎవరండి అంటే మనం ధైర్యవంతులు అంటే ఎవరనుకున్నారు? ఇప్పుడు మీరు ఎవరైనా గట్టిగా కొట్టేవాళ్ళనా, గట్టిగా అరిసేవాళ్ళనా? కొంతమంది ఏమో నేను అరిస్తే చాలండి, మా ఎవరు నా మాట అంటాడు ఆయన గొప్పగా. అటువంటి ధైర్యవంతులా కాదు. దేవుని కోసం, దేవుని బిడ్డగా సత్యవంతులనే నువ్వు సత్యము తెలుసుకుని నువ్వు సత్యమును నిలబడగలిగితే ఆ దేవుని కొరకు నువ్వు పరిపూర్ణంగా నాటబడి ఆయన కృపలో ముందుకు సాగితే నిన్ను గురించి ఆయన మెచ్చుకుంటాడు. నువ్వు ధైర్యవంతుడు. దేవునికి స్తోత్రం. మన ధైర్యం ఎలా ఉండాలంటే ఒక దానియేలులా ఉండాలి. ఎలా ఉండాలమ్మా చెప్పండి, ఎవరిలాగా? దానియేలు. దానియేలు గురించి తెలుసా మీకు? దానియేలు జ్ఞాన ఆత్మ గలవాడు. దానియేలు చక్కని విధేయత గలవాడు. దానియేలు ఆహార విషయం నియమం గలవాడు. అంత మాత్రమే కాదు, దానియేలు 2 గొప్ప రాజ్యాల మధ్య 2 గొప్ప రాజ్యాల్లో ఉన్న బలమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి మనం కలుగుగా. దానియేలు ఏ రాజ్యాన్ని చూచాడు తెలుసా మీకు? బబులోను రాజ్యాన్ని చూచాడు. నెబుకద్నెజరు సారథుడు. తన కుమారుడు బెల్షస్సరు రాజ్యాన్ని చూచాడు. ఆ రాజ్యం అంతమైపోయిన తర్వాత దానియేలు 6వ అధ్యాయంలో పారసీక రాజ్యాన్ని చూచాడు దర్యావేషు కాలంలో. మీరు గమనించండి, బబులోను రాజ్యంలో గనుడుగా ఎదిగిన దానియేలు బబులోను రాజ్యము పారసీకుల చేత పట్టబడినప్పుడు మరి తన స్థానం తగ్గిపోవాలి కదా, ఇంకా పెరిగింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డగా ధైర్యవంతుడు, దేవుని బిడ్డగా యథార్థవంతుడు తన స్థానం ఇప్పుడు పెరుగుతే తప్ప తరగదండి. దేవుని బిడ్డగా నీవు రాజ్యానికి కాదు భయపడేది దేవుని, రాజు కాదు భయపడేది దేవుని. రాజును గౌరవించాలి తప్ప భయపడదు. రాజ్యాలకు పాలకులకు నీవు గౌరవయ్యి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రతి అధికారం ఎవరి వల్ల వచ్చిందమ్మా? అధికారులను గౌరవించండి. కానీ భయము భక్తి ఎవరికి మళ్ళీ? దేవుడు. దానియేలు ఒక రోజు ఒక రాజును గద్దిస్తున్నాడు. రాజును గద్దిస్తున్నాడు. ఎంత అద్భుతం తెలుసా? రాజును గద్దిస్తున్నాడు. ఏమని చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం త్వరగా. బెల్షస్సరు ఎవరి బెల్షస్సరు అనండి పేరు అన్నా పంతున్నారు. బెల్షస్సరు స్పష్టంగా బెల్షస్సరు అనండి. సైకిల్కి ఏముంటుంది? బెల్ అనండి. సెల్ ఫోన్కి ఏం పెడతారు? సార్ 2 కలిపాలండి అమ్మా. మాట్లాడండి. సైకిల్ చూడండి, బెల్ చెప్పండి. బెల్. సెల్ ఫోన్కి ఏం పెడతాం? 2 కలిపాలండి అన్నాను. బెల్ సార్ వచ్చేసిందా? దేవుడి స్తోత్రం. వాక్యం అంతా వచ్చి మీరు కొట్టుకుంటారు. ఏది కొట్టుకుంటారు? వాక్యం అంతా వదిలేసి పాస్ గారు బెల్లో సాధ్యున్నారు చాలా మంది అంటేనండి. ప్రాముఖ్యమైన దేవుని మాట పక్కన పెట్టి ఏదైతే దైవసేవకుడు పక్కకి వెళ్ళిపోతారు, నిద్రపోతారు, ఏదైనా ఒక చిన్న పెట్టకలో ఏదైనా చిన్న నవ్వుతాయి ఏదైనా మాట్లాడితే వాక్యం అంతా వదిలేసి కొట్టుకుంటారు. మన అలా చేయాలి. ఇప్పుడు బెల్షస్సరుతో దానియేలు మాట్లాడతాడు. బెల్షస్సరు రాజా, నెబుకద్నెజరు కుమారుడు నువ్వు. ఎలా చక్కగా చెప్తున్నాడో చూడమ్మా. మనం ఇక్కడ పెద్దలు ఉన్నాం. నీ బిడ్డ తప్పిపోతుంటే నువ్వు సరిగా హెచ్చరించు. అమ్మా విశ్వాసం ఉన్నాం. నీ భర్త తప్పిపోతుంటే హెచ్చరించాలి. నీ బిడ్డ తప్పిపోతుంటే హెచ్చరించాలి. దానియేలు గారు నాకు బెల్షస్సరు చేపిస్తున్నాడు, అతని రాజ్యంలో పనిచేస్తున్నాను,
అని చెప్పి సత్యమును చెప్పకుండా దాయలేదండి. అదే ధైర్యం. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పేది ఆయన కింద మంత్రి కాదు, ఆయన కింద మనిషి కాదు, తన పైన ఉన్న రాజు. ఏమని చెప్పాడు? బెల్షస్సరు నెబుకద్నెజరు కుమారుడు నీవు, నీకు తెలియదే సంగతి రాజా. ఎందుకు ఏం చేశాడు ఈ బెల్షస్సరు అంటే? ఇలా చూడండి, ఒక గొప్ప విందు చేశాడంట. రాజు విందు చేసుకోవడం గొప్ప కాదు. విందు చేసి ఏం చేశాడంటే, వాళ్ళ తండ్రి నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం తెచ్చినటువంటి ఆ విలువైనటువంటి దైవ ఉపకరణములను అతను దాస్తే, ఈ బెల్షస్సరు ఏం చేశాడంటే ఈ విందులో ఆ ఉపకరణాలు తీసుకొని వచ్చి ఆ ఉపకరణాలు ఆ పాత్రలో మద్యం పోసి తాగుతున్నాడు. అర్థమవుతుందా? అప్పుడు మానవ హస్తం వచ్చి గోడలు రాసిన నేనే చెప్పాల్సింది. ఆ రాత ఏంటి ఎవరికి అర్థం కాదు. చాలా మంది తత్వజ్ఞానుల్ని వాళ్ళని వీళ్ళని రాజుగారు పిలిచారు. ఎవరికి పిలిచిన భావాన్ని ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు దానియేలు చెప్తున్నాడు, రాజా నీకు తెలియదా, నీ తండ్రి ఎలాగైతే గర్వించి తన రాజ్యాన్ని పోగొట్టుకుని, తెలుసు కదా 4వ అధ్యాయం చూసుకుంటే అంత గొప్ప నెబుకద్నెజరు రాజు ఏమవుతాడో తెలుసా? అడవి జంతువుల మధ్య రాజ్యాన్ని నుంచి అక్కడ వివరాల్సి వచ్చింది. దేవుడు అతను ఏం చేస్తున్న రాజ్యాన్ని తీశాడు. అదే చెప్తున్నాడు. దాన్ని బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద ఏం చేశావు నువ్వు? ఎవరు చెప్తున్నారంటే మాటలో? రాజుకి. ఎవరు చెప్తున్నారు? దానియేలులో ఏముందని చెప్పాను? ధైర్యం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డగా మనలో ఏముండాలి? ధైర్యవంతులమై ఉండాలి. సరేనా? ఎక్కడగా నీ అధిపతులను దేవుని ఆలయ సంబంధముకు ద్రాక్షారసం పోసి వాటితో త్రాగుచు చూడండి. అక్కడ మనం చూసినట్లయితే 24 వచ్చినట్టు, కావున ఆయన ఎదుట ఈ అరచేయి వచ్చి వ్రాసిన శాస్త్రం మీదనగా ఈ వాక్య భావం మీదనగా ఏమనగా అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయం లెక్క చూచి దాన్ని వీక్షణ అనగా నువ్వు త్రాసులు తోచగా నీవు తక్కువగా కనబడితివి. చూసారమ్మా? చెప్పాల్సిన విషయాలు రాజు అయినా ఎవరైనా ఎలా చెప్తున్నాడు దానియేలు? ధైర్యము. దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని సన్నిధిని సమీపించాలి అంటే, దేవుని కృపను పొందుకోవాలంటే నీలో ఏముండాలమ్మా? ధైర్యం ఉండాలి. ఉండాలవుతా? కానీ మనం ఏం లేదు. దేవుని బట్టి దేవుని విషయాలు చెప్పడానికి మనం పిరికి వారి ఉంటాం. దానియేలు తనకు తెలిసిన సత్యమును చెప్పుట్లో ఏదైనా సత్యమైందో ఆ విషయాన్ని చెప్పుట్లో ఏ మాత్రం కూడా పిరికితనం లేదండి. దేవుని బిడ్డలమైన మనకు కూడా పిరికితనం ఉండకూడదు. ఒకవేళ ఉంటే కనుక దేవుని సన్నిధిని మనం సమీపించలేమని స్పష్టంగా దేవుని వాక్యం మనం చెప్తాం. దానియేలు వంటి ధైర్యం మనకు కావాలి. దానియేలు ప్రవర్తనలోనేమో యథార్థంగా ఉన్నాడు, ధైర్యంలోనేమో చెప్పండి నిబ్బరం కలిగి, బుద్ధి కలిగి, ధైర్యం కలిగి హెచ్చరించవలసి వచ్చినప్పుడు రాజును కూడా హెచ్చరించడంలో ఏమాత్రం కూడా వెనుక తీరేది. నాకు రాజ్యంలో ఉద్యోగం పోతుందేమో, నాకు జీతం రాదేమో అనుకోలేదు, కానీ నా మంత్రి పదవి పోతుందేమో అనుకోలేదు, కానీ దానియేలు చాలా యథార్థంగా దేవుని కొరకు చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యం కలిగి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు వంటి ధైర్యం మనకు కావాలవుతా? చెప్పగలిగా కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే రెండవదిగా మనం చూస్తే పేతురు యోహాను మనం చూద్దాం. ఎవరమ్మా? పేతురు యోహాను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి అమ్మ అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో అక్కడ యూదులందరూ సమకూడట. పేతురు యోహాను పిలిపించి ఏమని చెప్తారు తెలుసా?
యేసయ్య నామములో మీరు బోధ చేయకూడదు అన్నారండి. ఏమన్నారు? యేసయ్య నామములో బోధించకూడదని చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు పేతురు గారు ఏమడుతున్నారు? చదవండి. అందుకు పేతురు వారిని చూచి, ఎంత అద్భుతమైన మాట చూసారా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట అద్భుతం కాదండి? ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు చూడండి. దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం న్యాయమా అని చెప్తూ నా తర్వాత నిలవచ్చును అన్నారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం. ఇది ధైర్యమా కాదా? 13వ చూసుకోండి, అదే అధ్యాయంలో అపోస్తలుల గారి 4 వారు పేతురు యోహానుల అందరూ చెప్పండి కనుక దేవునికి స్తోత్రం. అప్పుడు పేతురు ఎవరో అమ్మా పిరికివాడు. ఎంత పిరికివాడు అంటే నువ్వు యేసుతో కూడా ఉన్నవాడు కదా అని అడిగింది ఒక చిన్న అమ్మాయి. అమ్మ లేదమ్మా, యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు అన్నాడు కదా. యేసు ప్రభు ఎవరో ఎరగను, నేను ఒట్టు పెట్టుకోమంటావా? క్షమించుకున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు, ఎరగనని అబద్ధమాడాడు. అలాంటి పేతురు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో, ఎప్పుడైతే పేతురుని పరిశుద్ధాత్మను దర్శించాడో, ఆ పేతురు యోహానులో వాళ్ళకి ఏమొచ్చిందట? ధైర్యం వచ్చింది. మీరు చూసుకోండి అపోస్తలుల 4:13లో పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు అక్కడ వాక్యం రాయబడినట్టు తెలుసా? వారు యేసుతో కూడా ఉన్నవారు. విజ్జలేని వారే. వారెవరండి? విజ్జలేని వారే. కానీ ఎవరితో ఉన్నారు? యేసయ్యతో ఉన్నారు కనుక వారు విద్యావంతులయ్యారు. యేసయ్యతో ఉన్నారు కనుక వారు ధైర్యశాలులయ్యారు. యేసయ్యతో ఉన్నారు కనుక వారు బలమైన వారయ్యారు. ప్రభు కూడా ఏం చేస్తున్నారు? ప్రకటించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మా మరి మనలో ఏముండాలి ఇప్పుడు? పేతురు యోహానుల ధైర్యం ఉంటే నిన్ను ప్రతికూల పరిస్థితులు ఎన్నొచ్చినా, ఎన్ని ప్రతికూలతలు మన మీద కనబడుతున్నా దేవుని కొరకు మనం ఎలా ఉంటాం? అనుకూలంగా ఉంటాం. దేవుని బిడ్డలుగా ధైర్యం కలిగి ముందుకు మనం సాగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. వీరే కాదండి, నాతాను అనే ప్రవక్త దావీదును హెచ్చరిస్తాడు. ఎలా చూద్దాం ఒకసారి. మన సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 7వ చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. దావీదును చూచి ఎవరితో అన్నాడండి? నాతాను ప్రవక్త దావీదుతో అనండి, నాతో ఆ మనుష్యుడవు నీవే. అమ్మా దావీదు ఈ అధ్యాయంలో ఘోరమైన పాపానికి పాల్పడ్డాడు. చేయకూడని పాపానికి పాల్పడ్డాడు. అక్రమముగా, అన్యాయంగా తాను తన బంధాన్ని ఏదో స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. కానీ సర్వజ్ఞాని అని దేవుడికి తెలుసా తెలీదా? కొంతమంది కొన్ని పొరపాటు చేసి ఏదో తప్పేద్దాం. అమ్మ నీ పొరపాటు ఏమవుతుంది చెప్పండి? తెలియక మాకు ఎవరు పెట్టి చాలా మంది ఏమో చేసి ఏమి తెలియదన్నట్టుగా, ఏమి తెలియదన్నట్టుగా వాళ్ళు చేస్తారు. కానీ అన్ని ఎవరికి తెలుస్తామా? చెప్పాలి ఏంటిగా? దేవుడికి తెలీదా? నాతాను ప్రవక్త దావీదును ఆ మనుష్యుడు నీవే. మీరు అధ్యాయం చదువుకోండి. దేని విషయంలో ఖండిస్తున్నాడు మీకు అర్థం అవుతుంది. అయితే నా అంశం లోతుకి వెళ్ళగానే నాతాను ధైర్యం చూడండి. రాజు హెచ్చరించవలసి వచ్చినప్పుడు హెచ్చరించాడు. కానీ దావీదు నన్ను అంటావా ఇలాగని చెప్పి నాతాను ప్రవక్త మీద ఏమేం చేర్చుకోలేదు. దేవుడు తనకి హెచ్చరించిన హెచ్చరికలు గ్రహించి కన్యలతో ప్రార్థన చేస్తారు. దేవుడికి స్తోత్రం. క్షమించబడి మాస్టర్ గారు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడంటే, తప్పు చేసి నువ్వు క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తాడు కరెక్టే. కానీ ఆ తప్పునికి ఎలా ఉంటుందంటే అలవాటుగా మారకూడదు. ఎలా మారకూడదు? కొంతమంది తప్పు ఏమైపోతుంది? అలవాటుగా మారిపోతుంది. అందుకే తండ్రి గారు దేవస్థాయి గారు చక్కని మాట రాస్తారు. తప్పు వివరము చెప్పకుండా తప్పు మన్నించమని అన్నం తప్పదు. అప్పుడు ఏమవుతుందండి? తప్పు తప్పుగా ఉంటుందట, తప్పుదారి వృద్ధైపోతుంది. అమ్మా దేవుడిని క్షమించాడు, నువ్వేం చేయాలి? పొరపాటుగా విడిచిపెట్టాలి. మరలా చెడ్డదారి నీవు వెళ్ళకూడదు. అందుకే వాక్యం చెప్తుంది ఏమనంటే
మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం. ఏమండి ఏ పాపం అంట? మరణకరమైన పాపం, మరణకరము కాని పాపం. అంటే నువ్వు ఏదైనా పొరపాటు జరిగింది, ప్రభు తనని ఏడ్చి కన్నీరు కార్చావు, దేవుడు క్షమించాడు. కానీ పొరపాటు తెలుసు కూడా నీవు అలవాటుగా మార్చుకున్నావా? క్షమాపణ రాదు. మనం చాలా మంది గమనించాలి. ఇది చెడ్డని తెలిసినా కూడా దాన్నే తెలుస్తుంది. దేవుడి వాక్యం హెచ్చరిస్తుంది. నా తాను చెప్పినట్టుగా సేవకుడు అనేక సందర్భాల్లో వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు. కానీ మనకు అనుకోవట్లేదు. ఎందుకంటే మన మనసు ఏమైపోతుంది? వాత వేయబడిన మనస్సు వలె మారింది. దేవుడు పెట్టారా? వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం వెలుగుతో నీ అంతరంగాన్ని సరి చేసుకోకపోతే చాలా కష్టం. చాలా మంది భ్రమలోనే ఉంటున్నాం. ఎలా ఉన్నాం? భ్రమలో. అమ్మా, భ్రమలో ఉండదు, వాస్తవాన్ని తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. నా తాలూకు ధైర్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఏం చేశాడు? దావీదు ఏం చేసిన? ఆ మనుషులకు ఆ చెడ్డ చేసిన నీవే. చూసారా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగే యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఏ రోజు నుంచి చేసిన తప్పని చెప్పాడు. మత్తయి వార్త 14:4 చూసుకుంటే ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా మనకి బైబిల్లో అనేక మంది భక్తులు కనబడతారు కదా. మీకు ఉదాహరణ చెప్పారు వీళ్ళందరూ. వీళ్ళు ఏం కనబడుతున్నామా? ధైర్యం. నాతాను ప్రవక్త కానివ్వండి, దానియేలు కానివ్వండి, ఏలియా ఆహాబును హెచ్చరించే విషయంలో కానివ్వండి, అలాగే మరి ప్రవక్త అయిన యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు హేరోదును ఖండించే విషయంలో కానివ్వండి, అలాగే పేతురు యోహాను ధైర్యంగా దేవునికి నిలబడి వాక్యం చెప్పే విషయం కానీ వీళ్ళందరూ ఎక్కడ పడతారు? మనకి చెప్పాలమ్మా, ఇంకోసారి చెప్పండి. వాళ్ళు ఏం కనబడుతుంది? ధైర్యం. నువ్వు ప్రభు సన్నిధికి ఎలా రావాలి? గట్టిగా ధైర్యముతో కృపాసనంలోకి రావాలి. అమ్మా, ఒకవేళ నిన్ను లోపలకు ఉంటాయి అనుమానం, అవిశ్వాసం, ఇవన్నీ ఏం చేస్తాయి? వెనక్కి రాగుతాయి. బయట కూడా కొంతమంది ఉంటారు. ఎవరన్నా నువ్వు వెళ్ళిపోతావా? రోజు ప్రార్థన చేయాలా? ప్రతి ఆదివారం వెళ్ళిపోవాలా? అవి బయట ఉండేవి. బయట ఉండేవి, లోపల ఉండేవి కూడా అని నాటకపరుస్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభువు ఎరుకో పట్టణం కూడా వెళుతున్నారు. ఆయన ఎరుకో ఊళ్ళో వెళుతూ ఉన్నారు. మత్తయి వార్త 20:29-34 మీకు అర్థం. సహోదరులు చూసుకోండి. యేసు ప్రభు వెళుతున్నారనే త్రావ ప్రక్కన ఇద్దరు గుడ్డు వారు కూర్చున్నారంటే వాళ్ళకి అర్థమైంది. వారు గుడ్డు వారు కదా, చూడలేదు కదా, చూడగలరా? మరి యేసు ప్రభు వెళ్తారు ఎలా తెలిసింది? వాళ్ళకి విన్నారు. యేసు ప్రభు వెళ్తారు త్రావ ఉందని విన్నారు. విన్న వాళ్ళు ఏం చేశారంటే వెంటనే కేకలు వేయడం ప్రారంభించారు. యేసు దావీదు కుమారుడా, కరుణ కుమారు కేకలు వేస్తారు. గమనించారు. కేకలు వేస్తే కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, ఊరుకోండయ్యా అన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? వారట మరీ ఎక్కువ కేకలు వేస్తారు. దేవుని స్తోత్రం. ఆగమంటే ఆగిపోయారా? ధైర్యంతో కేకలు వేస్తారా? చెప్పడం. ఎప్పటి వరకు యేసు ప్రభు నిలిచి వారిని పిలిచారట. రండయ్యా, మీకు నేనేం చేయాలి? యేసు ప్రభు పిలిచే వరకు వారి కేకలు సాగిరే తప్ప ఆగలేదు. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, యేసు ప్రభుని పిలుస్తుంటే ముందే యేసు ప్రభు వచ్చారా? ఆటంకాల ముందు వచ్చినాయా? ఆటంకాల ముందు వచ్చాయి. అభ్యంతరాలు పాటించిన వాడు. కానీ అభ్యంతరాలు ధైర్యంగా దాటితే కృపామయుడైన ప్రభు పిలిచాడు. దేవునికి స్తోత్రం. మరి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు ఆటంకపరిచారు, వీళ్ళు ఆటంకపరిచారని ధైర్యం లేని వారికి మారిపోతుంది. మీకు ఒక 4-5 ఉదాహరణ చూపించారు. ఇంకా బైబిల్లో చాలా మంది కనబడతారు. వీళ్ళందరి గురించి బైబిల్లో హెబ్రీ పత్రికలో మనకు ఒక మాట రాయబడింది. చదువుతారు ఒకసారి. హెబ్రీ పత్రిక 11:33 హెబ్రీ వారు దేని ద్వారా? విశ్వాసము ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. మీరు ఎవరు చేతులు కూడా పైకి ఎత్తలేదు. గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. చల్లని వాతావరణం దేవుడికి తీర్చాడు అంటే ఆయన స్తుతించినాడు. మనం ఏం చేయట్లేదు, ఆమె అనట్లేదు, అరవై చెప్పట్లేదు, మాట్లాడాలి. గట్టిగా దేవుని స్తోత్రం. నాకు చెప్పండి. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. జయించినప్పుడు ఏం చెప్తారు మనిషి? ఏదో మామూలుగా అంటాడా? గట్టిగా. అవునా?
ఇప్పుడు అలా నాటుకోవడానికి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి దేవునికి స్తోత్రం. వాళ్ళు ధైర్యం, దాన్ని బట్టి ఏం చేయించారు? విశ్వాసం అనే ధైర్యం. నిజమేనమ్మా, కృపా సింహాసనకు రావాలంటే విశ్వాసముతో కూడా ధైర్యం మనకి కావాలి. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి నీతి కార్యములు జరిగించారు, వాగ్దానాలు పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ నోళ్ళు మూయించారమ్మా? సింహముల నోళ్ళు మూయించారు. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. యుద్ధంలో పరాక్రమశాలైన అన్యుల ధ్యానం పారద్రోలారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ బలహీనులు చేస్తారా, ధైర్యవంతులు చేస్తారా? అమ్మా, దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉంటే ఆ లిస్టులో మన పేరు కూడా ఉంటుంది. ఉంటుందా? ఉంటుందా? కింద చూసుకోండి. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినప్పటికీ మనము లేకుండా సంపూర్ణ త్యాగం నిమిత్తము దేవుడు మన కొరకు ముందుగా మరీ శ్రేష్టమైనదని సిద్ధపరిచాను అందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ లిస్టులో మన పేరు ఉండాలి వద్దా? ఉండాలంటే మనలో కూడా ఏముండాలి? దేవుడు రావడానికి ధైర్యం. మరి చాలా మంది దేవుడు నమ్ముకున్నానని చెప్పడానికి సిద్ధపడుతున్నారు. ఆయన జీవితాన్ని మేలు చేస్తానని చెప్పడానికి భయపడుతున్నారు. అలా ఉంటే అలాగా వలె దేవుడు చూడాలనుకున్నాడు, ఒక ఏరియా వలె దేవుడు చూడాలనుకున్నాడు. అందుకే భక్తుల జీవితం అంతా కూడా మనకంటే ఒక మేఘం వలె మనల్ని ఆవరించి ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన వలన 16వ చూసినట్లయితే ఆ కృపా సింహాసనమును నువ్వు సమీపించాలంటే ఎలా రావాలమ్మా? ధైర్యంతో రావాలి. ధైర్యం ఒక 3 మాటలు మీకు చెప్పి నేను వాక్యం వెళ్తాను. చూడమ్మా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 3:12. ఆయన యందలి విశ్వాసము చేత, అమ్మా మనకు కావాల్సిన మాట అది. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును. విశ్వాసము ద్వారా మనకి ఏం కావాలంట? ధైర్యము కలిగి నిబ్బరమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. నిబ్బరమైన ప్రవేశం, నిర్భయమైన ప్రవేశం. మనకు భయం లేదు. ఎవరికమ్మా? ఒక చిన్న మాట ఇక్కడ చెప్పాలి. యేసు ప్రభువుని పట్టుకుని బంధించి తీసుకెళ్ళిపోయారు, ప్రధాన యాజకుని ఇంట్లోకి తీసుకెళ్ళారు. భయం లేని యోహాను గారు అయితే యేసయ్య అంటే ఏం చేస్తాడు? వెళ్తా ఉన్నాడు. భయపడిన పిరికివాడైన పేతురు గారు ఏం చేశాడు? ఆ గుమ్మం బయట ఉండిపోయాడు. ఎందుకని? ఏముంది లోపల? భయం. దేవుని బిడ్డగా నువ్వు ధైర్యవంతుడు అయితే నిర్భయమైన భయం లేని ప్రవేశం మనకు కలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుతో టీవిగాను పోదుమా, అదుగా వచ్చి వైరను యోగనా అంపోతో పోదుమా, యోగనా అంపోతో పోదుమా. శోభనలు మనల దివ్య రచన సాతాను అంకురెల్లి తగిలినా, సాతాను అంకురెల్లి తగిలినా, భయము లేదు మనకిగా, ప్రభువు చేస్తానుందు మరి, ప్రభువు చేస్తానుందుము. యేసుతో ప్రియగాను వెళ్ళెను, యేసుతో ప్రియగాను వెళ్ళెను, యేసుతో ప్రియగాను పోదుమా, అటుగా వచ్చి వైరను యోగనా రంపుతో పోదుమా, యోగనా రంపుతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. మొదటి పత్రిక 3:11. పరీక్ష ఆ మాట ముందు సాగండి. పరిచారకులై ఉండి
బాగుగా నెరవేర్చిన వారు ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని అమ్మా పరిచారకులమైన మనం ఏం చేయాలంట? మంచి పదవిని సంపాదించుకుని. కొంతమంది పరిచారకులుగా ఉండక ఇష్టపడుతుంది. అమ్మా పరిచారకులుగా మనం ఉండాలంట. ఎలా ఉండాలి? అందుకే బైబిల్ ఒక మాట ఉంది, మందకు మీరు ప్రభువులైనట్టుగా ఉండవుతాను. మందకి ప్రభువులైనట్టుగా అంటే కొంతమంది చూడండి ఏం మాట్లాడతారో అర్థం కాకుండా మాట్లాడతారు. మందకి ప్రభువులైనట్టు మాట్లాడతారు. నువ్వు పరిచారకుడు అయి ఉండి ఆ పని ఎలా చేయాలంట? బాగుగా. చదవనా వచ్చిన వల్ల పరిచారకులైండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని. దేవునికి స్తోత్రం. ఎలాంటి మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసముందు బహుధైర్యము గలవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ దేవునికి అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తే, నీవు నమ్మకం కలిగి ఉంటే క్రీస్తు యేసుని నీవు ఎలా ఉంటావు? బహుధైర్యము గలవాడిగా ఉంటావు. దేవుని స్తోత్రం. దేవుని కొరకు నీవు ఎప్పుడు సిగ్గుపడవలసిన పని లేదు. నువ్వు సిగ్గుపడితే లోకం ఏం చేస్తున్నావు? ఇంకా హేళన చేస్తావు. దేవుని కోసం నువ్వు ధైర్యంగా ఉంటే, ఒక చిన్న మాట చెప్పనా? ఈ త్రోవ పక్కన కూర్చొని ఇద్దరు గుడ్డు వారికి వచ్చిన సందర్భం వచ్చింది కదా, ఆ పక్కన వాడు ఏమన్నారు? ఎందుకయ్యా కేకలు పడుతుంది ఊరుకోనన్నారు కదా. ఆయన వాడు ఆగారా? మరీ బిగ్గరగా కేకలు వేస్తారు. కేకలు వేసిన తర్వాత ఏం జరిగింది? యేసు నిలిచి, అవసరం చక్కగా ఉంటామాట, యేసు నిలిచి వారిని పిలిచాడు, రండి. ఎప్పుడైతే రెండు అన్నారో యేసయ్య, ఇప్పటిదాకా ఊరుకోమన్న వాళ్ళే వాళ్ళ ప్రభు దగ్గర తీసుకెళ్తారు. చూసారా? మనల్ని ఎవరు డిస్కరేజ్ చేస్తారో, ఎవరు మనల్ని ఏదైనా మాట్లాడతారో వాళ్ళ దగ్గరే నువ్వు దేవుని ఘనత తేవాలి అంటే ఏముండాలి? నీకు నీ పనిలో జాగ్రత్తగా ఉంటూ ధైర్యంగా ముందుకెళ్తే దేవుడు మన జీవితాల్లో చేసే అద్భుతాలు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వచనం కూడా మీకు సర్వించుకుంటే ముందుకెళ్తాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ధైర్యం గలవారే దేవుని అనడం నాతో గట్టిగా చెప్పండి. ధైర్యం గలవారే దేవునికి ఇల్లట. చదువుతారా? హెబ్రీ పత్రిక 3:6. అయితే క్రీస్తు కుమారుడైంది సరణం. ఒకటి ధైర్యము, రెండు నిరీక్షణతో కూడా ఉత్సాహం తుదమట్టుకు స్థిరంగా చేపట్టినదా మనమే ఆయన ఇల్లు అనడమా. ఎప్పటి వరకు ధైర్యంగా ఉండాలి దేవుని వరకు? తుదమట్టుకు. కొంతమందికి దేవుడు అంటే ఒక వారం, కొంతమందికి దేవుడు అంటే కొన్ని నెలలు, కొంతమంది దేవుడు అంటే కొన్ని వారాలు. అమ్మా మన అలా ఉండవుతండి. శాశ్వత కాలం ఎవరితో ఉండాలి? మనం తుదమట్టుకు స్థిరముగా చేపట్టినదా మనం ఎవరిల్లట? దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. ఆ కృపాసమాధి సిద్ధంగా ఉందండి. ఆయన ఎప్పుడు నీకు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన కనికర సంపన్నుడు, సమయోచితమైన సహాయం చేస్తున్నాడు. కానీ మనం ధైర్యంగా రాగలుగుతున్నామా? దేవుని దగ్గరికి మనం ఎలా ఉంది? మన నడక అమ్మ వినాలి. ధైర్యంగా రాగలుగుతున్నామా? తుదమట్టుకు ధైర్యంగా ఉంటుంది. మనము ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ప్రభు అడ్రస్ కోరేరా? ప్రభుకి అడ్రస్ ఉందా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు మనుషు కుమారునికి తలవాల్చుకునే చోటు. మరి ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాత్ర అని చెప్తున్నామా? నిజమే, ఆకాశమైన సింహాసనమే, భూమి ఆయన పాల్పడమే. కానీ ఈ భూలోకానికి నరుడుగా ఆయన వచ్చినప్పుడు, లేక మానవాకారంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఏ ఇల్లు లేనివాడుగా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన కోరుకునే ఇల్లు ఒకటే, మన హృదయం అనేది. అందరూ చెప్పండి నాతో, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మన ఇల్లు దేవునికి ఆలయంగా, అదే మన హృదయం దేవునికి ఆలయంగా. ధైర్యం కలిగి దేవుడు తుదమట్టుకు చివరి వరకు. కొంతమంది కొంతకాలం బాగుంటారు, ప్రభుని బట్టి నువ్వు ఈ పని చేయండి, బాగుంటారు, చాలా బాగుంటారు. అలా ఎందుకు లోకంలో వాటి వైపు వీటి వైపు చూసే
ఆకర్షించబడి అమ్మా నీవు లక్ష్యం అంతం వరకు. అందుకే పౌలు గారు అంటారు, మంచి పోరాటం పోరాడాను, నా పరువు కడగొట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతికి మనం చెప్పగలుగుతున్నాం అన్నమాట. మంచి పోరాటం మనం పోరాడాలి. చివరి వరకు మనం ధైర్యంగా కుదరబట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. అమ్మా ఇంకొక మాట కూడా చెప్పరా, ఇదే పరిస్థితిలో ధైర్యంతో మనం లోపల ప్రవేశించాలి. ఎక్కడ? ప్రభు ఏర్పాటు చేసిన ఆ స్థలంలో, పరిశుద్ధ స్థలం. హెబ్రీ పత్రిక 10:19 చూడండి. హెబ్రీ పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తమున పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యం కలిగి ప్రవేశించేవాడు. పరిశుద్ధ స్థలం ఎలా ప్రవేశించేవాడ? అలా ప్రవేశించే మన ధైర్యం వచ్చిన ఆయనలో మనం ప్రవేశించాం. కానీ మనలో మనం ప్రభు ప్రవేశించాలంటే మనం తొదపట్టుకు ఏముండాలి? ధైర్యం ఉంటే మనం దేవుడికి ఏమైపోతాం? ఇల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా దేవుడు కృప గలవాడు, దేవుడు కనికర సంపన్నుడు, సమయోచితమైన సహాయమైన చేస్తాడు. కానీ ఆయన దగ్గర నీవు ఎలా రావాలి? ఎలా రావాలి? అమ్మ దానియేలు వల్ల నీకేముండాలి? రాజ్యం ఏదైనా ధైర్యం, దేశం కాని దేశంలో ఉన్న ధైర్యం. ఏలియా గారు ఏముంది? ఆహాబు చెప్పేటప్పుడు ధైర్యం. రాజు అయినా నాతాను ప్రవక్త ఏముంది? దావీదు చెప్పేటప్పుడు ధైర్యం. అలాగే ఆ పేతురు యోహాను ఏముంది? ధైర్యం. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏ రోజు ఏం చేశాడు? ఏం చేసి ఖండించాడు, నువ్వు చేసి తప్పని చెప్పాడు. బాప్తిస్మం 14:4. దేవుడు కదా మనం కూడా అలాంటి మంచి ధైర్యం మనలో ఉండాలి. దేవుడిని బట్టి అంత వ్యర్థంగా నోరేసి పడిపోతాం మనం. ఏం రావాలి మనం గుర్తింపు? అమ్మవారి నోట్లో మనం నోరెడితే తెరవలేము. అలా గుర్తింపు వచ్చేయాలని అనుకుంటాం. అదే కారణం దేవుడు కొరకు. దేవుని కొరకు నీవు విశ్వాసముందు యథార్థతలో ప్రభు కొరకు నిలబడి దేవుని సాక్షిగా నీ జీవితాన్ని పరిశుద్ధతను యథార్థతను కాపాడుకుంటే దేవుడు కోరుకునే ధైర్యం అని దేవునికి స్తోత్రం. సత్యమైన దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అటువంటి మంచి ధైర్యం మనలో ఉండాలి. దేవుడు ఉండాలొద్దా? చెప్పాలి గట్టిగా. అలాంటి ధైర్యంతో నువ్వు సాగాలి దేవుడు. దేవుడు కోరుకునేది అది. అందు తప్ప వ్యర్థమైనటువంటి విషయాల్లో ఆయన కోరలేదు. మనం అటువంటి ధైర్యం కలిగిన వారిగా ఉండాలని దేవుడు, అలాంటి ధైర్యం ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. దేవుని పిల్లలు గమనించండి, దేవుని వాక్యం ముందు మనం ఎలా ఉండాలంట? ధైర్యముగా ఉండాలి. దేవుని వాక్యం ముందు మనం ఎల్లప్పుడూ కూడా యథార్థతగా మనం జీవించాలి. దేవుని వాక్యం ముందు మనం ముందుకు సాగాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మన వాక్య విషయం ముఖ్యమైన మాట. ఆయన సింహాసనం, ఏ సింహాసనం చూచాం? కృపా ఆసనం. అంటే కృపాసనం ఉంది కదా. ఆసనం అంటే ఏమని చెప్పుకున్నాం? ఆసనం కదా. కృపా సింహాసనం. ఒక 3 వచనాలు, ఒక 2 వచనాలు చదివించి వాక్యాన్ని ముగిస్తానండి. కీర్తన గ్రంథము 11వ కీర్తన 4వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తన 11:4 త్వరగా యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. యెహోవా సింహాసనం అంటే ఎక్కడ ఉందమ్మా? ఆకాశమందున్నది. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనం ఎక్కడ ఉంది? ఆకాశం ఉంది. ఎలా చూడండి, ఈ భూమి మీద ఎవరైనా వారి సింహాసనాలను ఘనంగా హెచ్చించుకుంటే వాళ్ళ గురించి మనం ఏమంటాం? అబ్బో వారి సింహాసనం ఎంత పెద్దదో, వారి ఘనత ఎంత గొప్పదో, వారి యొక్క చెప్పండి వారి రాజ్యం ఎంత గొప్పదో అని చెప్పుకున్నాం కదా. ఎందుకు విలువ వస్తుంది? హైదరాబాద్ అంటే ఒక మహానగరం. అక్కడికి వెళ్తే మనకి ఏం కనబడుతున్నాయి? పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద కార్యాలయాలు చూసి మనం ఏమనుకుంటున్నాం? హైదరాబాద్ విశ్వనగరం అయిపోయింది. అవునా? ఇప్పుడు మనకు అంత నగరం లేదు కాబట్టి మనం ఏమంటున్నాం? అమ్మా మన పెద్ద పెద్ద నగరం మాకుందా? మన ఆంధ్రలో లేదు, వైజాగ్ ఉంది కానీ చిన్నది. అయితే గమనించండి, ఇక్కడ ఆ ఘనతను బట్టి ఏమని చెప్పుకున్నాం? దీనికంటే మనం న్యూయార్క్ నగరం వెళ్ళామనుకోండి, అమెరికా, ఓహో ఇంకా పెద్ద నగరం. అవునా? అంటే ఇలా మనం చూసుకున్నప్పుడు వారికి ఉన్న ఘనతను బట్టి అలా చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు మన దేవుని సింహాసనం ఎక్కడ ఉందట? ఆకాశం. దేవునికి స్తోత్రం.
ఏ దేవుడమ్మా చెప్పండి, ఎవరు? ఆకాశమును సింహాసనముగా చేశాడు. ఆయన సింహాసనం చాలా గొప్పది. అయితే ఆ గొప్ప దేవుడు చెప్పండి మనతో నిలిచి చదువు వాక్యం యెషయా గ్రంథము 57:15 చూసినట్లయితే అమ్మ చదువు లేక మాట రాయడం ఏమిటంటే, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు ఇలా స్థలమిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థానంలో నివసించేవాడిని అయినను వినయము గల వారి ప్రాణం ఉజ్జీవించడానికి, నలిగిన వారి ప్రాణం ఉజ్జీవించడానికి, వినయము గల వారి యొక్కను దేన మనసు గల వారికి నేను నివాసం చేస్తున్న ఆ గొప్ప దేవుడు మనతో నివసించాలంటే దేవుని బట్టి మనకి ఏముండాలి? ధైర్యం ఉండాలి. దేవుని బిడ్డగా దీనత్వము కలిగి ఉన్నప్పుడు మనతో ఎవరు నివసిస్తారు? మనతో ఎవరు నివసిస్తారు? ఒక చివరి మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడమ్మా. దానియేలు గ్రంథం 4:17 త్వరగా 4:17 దానియేలు 4:17 దానియేలు ఈ ఆజ్ఞ జాగూరుకులకు దేవదూతల ప్రకటన అనుసరించు. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి. ఈ మాట మీరు వినడమా? మహోన్నతుడగు దేవుడు చెప్పండి, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించిన వారికి అనుగ్రహించు. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా? అన్ని రాజ్యాల మీద ప్రకటన చేస్తే ఎవరండి చెప్పండి, సర్వేరు కదా ఆయనే. కాబట్టి ఎవరికి ఇస్తాడో ఆయన రాజ్యం తెలియదు. అక్కడికి ఉందండి. అత్యల్పులైన మనుషులు కూడా ఆయన ఇస్తాడు. కొన్ని సందర్భాలు మనం వింటూ ఉంటాం. చెప్పులు కుట్టుకునేవారు దేశాధినేత అయ్యాడు అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్. టీ అమ్ముకునేవారు దేశ ప్రధాని అయ్యాడు. అవునా? బైబిల్ ఏం చెప్తుంది? అత్యల్పులైన చెప్పండమ్మా మనుషులు కూడా రాజ్యాధికారులు దేవుడు పెడతాడు కదా, అది దేవుడు చిత్తం. అవునా? మనవాడు గర్వించిన దేవుడు ఏం చేస్తాడనే ఎక్కడ కూర్చోబెట్టాడో అది ఎవరు కూర్చోబెట్టినా ఎవరికండి? దేవుడికే మహిమ. దేవుడి స్తోత్రం. అయితే మనము రాజులను, రాజ్యములను, రాజ్యాధినేతలను గౌరవించాలి ముందు చెప్పినట్టు. కానీ భయభక్తులు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముగింపులోకి వచ్చేస్తానంటే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మన ప్రభు సింహాసనం పేరేం చెప్పుకున్నాం? కృపా సింహాసనం. ఆ కృపలో ఏముంది? మనం కనికరించబడుతున్నాం. సమయోచితమైన సహాయం అనుకుంది. కానీ ఆ సింహాసనం ఎలా సమీపించాలి చెప్పాలి? ధైర్యముతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డగా నీవెల్లప్పుడు ధైర్యం కలిగి, పిరికితనము కానీ, అవిశ్వాసము కానీ, అపనమ్మిక కానీ నీలోనికి రాకుండా, నీ హృదయం లోపల ఉండే కొన్ని విధములైన అభ్యంతరాలు కానీ, బయట నిన్ను అభ్యంతరపరిచే వ్యక్తుల అభ్యంతరాలైనా సరే నీవు దాటలేదా కృపా సింహాసనాన్ని అందుకోలేవు, సమీపించలేవు. కాబట్టి అది నువ్వు దాటి దేవుడి కృప ముందుకు సాగుతాం. అంటే ధన్యతాశీర్వాదం ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు తన కృపలో మన బాధపరిచి ఆయన కృపా సింహాసనం పడుచున్న అతి పరిపూర్ణతలో దేవుడు నడిపించును గాక. ఆయన రాకడకే మనం సిద్ధపడుచును గాక. ఆమేన్. మోకరించును ప్రార్థన చేస్తాం. ధైర్యం
నీ సన్నిధికి మమ్మల్ని తోడుకుని వచ్చావు, నీకు వందనాలు. దేవుడికి మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధికి మేము రావాలంటే ఎలా రావాలో మేము చూసాము. ధైర్యంతో నీ కృపాసనను వచ్చాము. ధైర్యంతో నాయన మమ్మల్ని ఆటంకపరిచేవి మాలో ఉన్నవేమో, మమ్మల్ని ఆటంకపరిచేవి మా బయట ఉన్నాయేమో, వెలుపల ఉన్నవైనా లోపల ఉన్నవైనా నిన్ను సమీపించడానికి ఏది ఆటంకంగా ఉందో దానిని దాటినట్టు అలాంటి ధైర్యం మాకు ఈయనైనా, అలాంటి విశ్వాసం మాకు ఈ ప్రభా, అలాంటి తీర్మానం మాకు దయచేయి ప్రభా అని మీ మనసులో ఒక్కసారి నోరు తెరిచి ప్రభుని అడగండి, ప్రార్థన చేయాలి. వాక్యం మన హృదయంలో నాటబడితేనే ఆ వాక్యం ఫలిస్తుంది. నాలో నాటబడి నీ మాటలు ఫలించాలి అని ప్రార్థించండి. ధైర్యం గల వారి పరలోకానికి చేస్తారు, పిరికి వారు పరలోకానికి వెళ్ళని ప్రకటన 28 మనం చూస్తున్నాం కదా. కాబట్టి నిన్ను పిరికితనం పరిచే, లేక నిన్ను నిరుత్సాహపరిచే, లేక నిన్ను నీరు దాచే, నిన్ను మరి వెనుకడుగు వేయించేవి ఏమున్నాయో అవన్నీ విడిచిపెట్టి ప్రభువా ఈరోజు ఎల్లప్పుడూ ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తిని, ఆత్మను, బలం ఉన్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా మీకు స్తోత్రం. సర్వాధికారి సర్వోన్నతుడా మీకు స్తోత్రం. మహిమోన్నతుడానికి వందనములు 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 చేస్తాం. అయ్యా నీ ప్రేమను బట్టి, దేవాని కృపను బట్టి, ధైర్యం బట్టి నువ్వు జ్ఞాపకం మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యముతో కృపాసనము చేరును. దేవాని వాక్యం స్థలిస్తాం. వందనాలు అయ్యా. ధైర్యముతో మేము ఎలాంటి సన్నిధించాలి, నీ సింహాసనకు మేము చేరాలి. మమ్మల్ని ఆ విధంగా ధైర్యపరచు. దానిలో గొప్ప ధైర్యం అయ్యా, నీ కొరకు నిలబడి మాట్లాడే గొప్ప ధైర్యం దానియాలు ఏరియాలో గొప్ప ధైర్యం కనబడుతుంది. ఆహాబురాజు చెప్పాడు, నా బోధ ద్రాక్ష తోటను తీసుకున్న సమయం నాతాను ప్రవక్త దానియాలతో చెప్పాడు, నాతాను ప్రవక్త దావీదుతో చెప్పాడు, దావీదు చేసిన తప్ప మనుషుడు నీవే. అలాగే యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏ రోజుతో చెప్పాడు, నువ్వు చేసిన పొరపాటు, నువ్వు చేయకూడని పని చేస్తావు. అలాగే పేతురు యోహాను ధైర్యం చూసి అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. అయ్యా వాళ్ళ ధైర్యం కనబడుతుంది. నేను కూడా సమీపించాలి, ఈ సన్నిధిలో ఉండాలి. అయ్యా నీ సహవాసం ఎదగాలి, నీ కృపను పొందాలంటే మాకు అలాంటి ఆత్మీయమైన ధైర్యం, విశ్వాసంతో కూడా ధైర్యం, అయ్యా ప్రార్థనలు ధైర్యం, నీ సన్నిధిలో ధైర్యపరచండి, బలపరచండి, మీ ఆత్మతో నింపండి. స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు వినబడిన వాక్యం అంతా మందరంతరంగా ఉద్దేశించండి. కూర్చున్నాం. సాక్ష్యం దేవుడు మీకు చేసిన మేలు సాక్షి